వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం, నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా. నల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దీనికి సంబంధించి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సంజీవ్ ఖన్నా గారు నియమితులయ్యారనమాట. సో ఏంటంటే ఈ నల్సా గురించి చూసుకుంటే కనుక, నల్సా అనేది 1987 లీగల్ సర్వీసెస్ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీని గురించి చూసుకుంటే ఆర్టికల్ 39A ఆర్టికల్ అనమాట. ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటారు, అందరికీ న్యాయం అందుబాటులో ఉండాలన్నమాట. దానిలో భాగంగా 39A ఆర్టికల్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 39A తీసుకొచ్చారు. 39A ఏం చెప్తుందంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి చెప్తుంది. ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ ద్వారా మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఏదైతే ఉందో, లీగల్ సర్వీసెస్ నల్సాని తీసుకొచ్చారు 1987లో. సో ఏదైతే ఈ నల్సా ఏదైతే ఉందో, ఈ నల్సాకి ప్యాట్రన్ ఇన్ చీఫ్ అంటారు. ప్యాట్రన్ ఇన్ చీఫ్ అంటే పూర్తి హెడ్గా ఎవరుంటారంటే, ఎవరైతే CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో దానికి ఆయన ఈ ప్యాటర్న్ చీఫ్గా ఉంటారు. ఆ తర్వాత ఈ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్లో సీనియారిటీ ప్రకారం సెకండ్ ఎవరైతే ఉన్నారో అతను ఈ యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉంటారు. అంతకుముందు దాకా ఉన్న ఈ సంజయ్ కౌల్ గారు రిటైర్డ్ అయిపోయారన్నమాట. దానిలో భాగంగా ఈ సంజీవ్ ఖన్నా గారు లేటెస్ట్గా నల్సాకి సంబంధించి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వచ్చారనమాట. నెక్స్ట్ టాపిక్, ఆదిత్య L1 మిషన్ అనేది న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందంటే, ఇస్రోకి సంబంధించి చీఫ్ ఎవరైతే ఉన్నారో సోమనాథ్ గారు లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆదిత్య L1 ఏదైతే మనం ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్ అనేది జనవరి 6వ తారీఖున లెగ్రేంజ్ పాయింట్ 1 దగ్గర చేరుతుందని చెప్పారు. ఈ లెగ్రేంజ్ పాయింట్ అంటే ఏంటంటే, అసలు ఈ మొత్తం చూసుకుంటే కనుక ఆదిత్య L1 మిషన్ అని స్పేస్ క్రాఫ్ట్ని PSLV C-57 రాకెట్ ద్వారా మనం ప్రయోగించాం సెప్టెంబర్ 2వ తారీఖున. పర్పస్ ఏంటంటే, సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడి నుంచి సంబంధించి పూర్తి డేటాని సేకరిస్తుంది అనమాట. తద్వారా ఏంటంటే ప్రపంచానికి సూర్యుడిలో జరిగే ఆ యొక్క ఏదైతే జరుగుతున్న మార్పులు ఇలాంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఆదిత్య L1 మిషన్. దానిలో భాగంగా సెప్టెంబర్ 2వ తారీఖున ప్రయోగించాం. అప్పుడు సెప్టెంబర్ 2వ తారీఖు ప్రయోగించిన ఏదైతే మనం ఉపగ్రహం ఏదైతే ఉందో, ఈ ఆదిత్య L1 అనేది జనవరి 6వ తారీఖున ఈ యొక్క సూర్యుడి దగ్గరికి L1 దగ్గరికి వెళ్తుంది అనమాట. లెగ్రేంజ్ పాయింట్ అంటారు దీన్ని, లెగ్రేంజ్ పాయింట్. లెగ్రేంజ్ పాయింట్ అంటే ఏంటంటే, మనకి స్పేస్లో మొత్తం లెగ్రేంజ్ పాయింట్స్ మొత్తం 5 ఉన్నాయి. L1, L2, L3, L4, L5 అనమాట. ఈ L1 అనేది ఏంటంటే, ఏదైనా 2 సెలెస్టియల్ బాడీస్ తీసుకుందాం, అంటే ఒక పక్కనేమో ఎర్త్ తీసుకుందాం, ఒక పక్కన సూర్యుడు తీసుకుందాం. ఎక్కడైతే దీనికి సంబంధించిన ఆకర్షణలు ఏవైతే ఉన్నాయో, గురుత్వాకర్షణ బలాలు ఎక్కడైతే ఉన్నాయో, ఆ గురుత్వాకర్షణ బలాలు ఎక్కడైతే ఈక్వల్గా ఉంటాయో ఆ పాయింట్ని లెగ్రేంజ్ పాయింట్ అంటారు. సో భూమి నుంచి ఇక్కడ సూర్యుడికి సంబంధించి లెగ్రేంజ్ పాయింట్ అంటారు దీని L1. సో ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 15 లక్షల కిలోమీటర్లు ఉంటుంది. ఈ 15 లక్షల కిలోమీటర్లు చేరడానికి సెప్టెంబర్ 2వ తారీఖు ప్రయోగిస్తే, సెప్టెంబర్ 2 నుంచి జనవరి 6వ తారీఖున ఈ యొక్క 15 లక్షల కిలోమీటర్లకి ఆదిత్య L1 అనే స్పేస్ క్రాఫ్ట్ అనేది చేరుతుందని చెప్పి లేటెస్ట్గా ఇస్రో సంబంధించి చీఫ్ సోమనాథ్ గారు చెప్పారనమాట. మరొక అంశం, ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా చీఫ్ మినిస్టర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాకి వెళ్ళారన్నమాట. కడపకు సంబంధించి బద్వేల్ దగ్గర, అంటే వైఎస్ఆర్ డిస్టిక్ అంటారు, బద్వేల్ దగ్గర సెంచురీ ప్యానల్స్ ఉత్పత్తిని ప్రారంభించారన్నమాట. ఇటీవల కాలంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతంలో సెంచురీ ప్యానల్స్ని ఉత్పత్తిని ప్రారంభించారంటే వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ అని చెప్పాలి. మరొక అంశం, చెడు కొలెస్ట్రాల్కు టీకాతో చెక్. ఇప్పటి వరకు మనకి ఈ యొక్క కొలెస్ట్రాల్ తగ్గించడానికి మెడిసిన్స్ వాడుతాం కదా, ఈ మెడిసిన్స్ ప్లేస్లో ఇక మీదట టీకాస్ రాబోతున్నాయి అన్నమాట. టీకాలు, ఈ టీకాలకు సంబంధించి ఎవరు డెవలప్ చేశారంటే, అమెరికాకు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో స్కూల్ ఆఫ్ మెడిసిన్, ఈ యొక్క యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించిన ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో ఆ ప్రొఫెసర్స్ ఈ యొక్క కొలెస్ట్రాల్కి టీకాని కనిపెట్టారనమాట. సో చూసుకుంటే కనుక మనకి మానవ శరీరంలో 2 రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. LDL అంటారు, HDL అంటారు. LDL అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్, అలాగే HDL అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారు. సో ఇదేమో చెడు కొలెస్ట్రాల్, ఇదేమో మంచి కొలెస్ట్రాల్. HDL అనేది మంచి, LDL అనేది చెడు కొలెస్ట్రాల్ అనమాట.
ఈ కొలెస్ట్రాల్కి సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పుడు దాకా మనకి ఈ యొక్క కొలెస్ట్రాల్కి మందు ఏదో ఉపయోగిస్తారంటే అటెర్వోస్టాటిన్ అని ఉపయోగిస్తున్నారు. అటెర్వోస్టాటిన్ అని చెప్పి మన వైద్యులు దీన్ని ఉపయోగిస్తున్నారు. సో ఏదైతే ఈ యొక్క అటెర్వోస్టాటిన్ మెడిసిన్ ఏదైతే ఉందో డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడాలి. ఈ ఏదైతే ఇప్పుడు కనిపెట్టిన ఈ యొక్క వ్యాక్సిన్ వల్ల ఏముందంటే నెలకి 2 సార్లు టీకా తీసుకోవాలన్నమాట. దానివల్ల ఏముందంటే మానవ శరీరంలో దాదాపు ఈ కొలెస్ట్రాల్ నిల్వలు దాదాపు 60% వరకు తగ్గుతాయని చెప్పి ఈ ప్రొఫెసర్ చెప్పారు. అలాగే చూసుకుంటే వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చిందన్నమాట. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 39% మంది ఈ చెడు కొలెస్ట్రాల్తో బాధపడుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం 44 లక్షల మంది యొక్క కొలెస్ట్రాల్ వల్ల చనిపోతున్నారు. ఈ యొక్క గుండె జబ్బుల వల్ల చనిపోతున్నారు. సాధారణంగా ఇప్పుడు మనకి ఈ యొక్క హెచ్డిఎల్ అనేది ఎంత ఉండాలంటే 130 ఉండాలి వాల్యూ అనేది. అలాగే ఎల్డిఎల్ అనేది మానవ శరీరంలో 40 ఉండాలి వాల్యూ అనేది. సో ఇది చెడు కొలెస్ట్రాల్కు టీకా ఎవరు కనిపెట్టారంటే అమెరికాకి సంబంధించి యూనివర్సిటీ వాళ్ళు. నెక్స్ట్ టాపిక్ ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్. ఈ ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ అని అమెరికా స్టార్ట్ చేసింది. అమెరికా లీడ్ చేస్తుంది అనమాట. ఈ ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ అనేది దేనికి సంబంధించింది అంటే ఇది మనకి రెడ్ సీ. ఈ యొక్క రెడ్ సీలో ఇటీవల కాలంలో తరచుగా ఏదైతే ఓడల మీద దాడులు జరుగుతున్నాయన్నమాట. హౌతీ తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో, యెమెన్కి సంబంధించి హౌతీ తిరుగుబాటులు ఎవరైతే ఉన్నారో తరచుగా రెడ్ సీ మీద ఏదైతే పడవలు ఏవైతే ఉన్నాయో పడవల మీద తరచుగా దాడులు చేస్తున్నారన్నమాట. ఆ దాడులకు సంబంధించి వాళ్ళు చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఇజ్రాయెల్కి సంబంధించి ఎవరైతే క్లోజ్గా ఉంటున్నారో ఆ సంబంధించి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ షిప్స్ని మేము టార్గెట్ చేస్తామని చెప్పారన్నమాట. సో ఏంటంటే ఈ యెమెన్కి సంబంధించిన హౌతీ తిరుగుబాటుదారులు హమాస్కి అనుకూలంగా ఉన్నారన్నమాట. దానిలో భాగంగా లేటెస్ట్గా ఇజ్రాయెల్ హమాస్ వార్లో భాగంగా ఇక రెడ్ సీలో ఏవైతే ఉన్నాయో ఈ ఓడల మీద దాడులు ఎక్కువైపోయినాయి అనమాట. దానిలో భాగంగా వాళ్ళకి సంబంధించి రెడ్ సీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో దాని మీద సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీలో భాగంగా, సముద్ర రక్షణలో భాగంగా అమెరికా అనేది ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ని స్టార్ట్ చేసింది. ఈ అమెరికాకి సంబంధించి ప్రాస్పరిటీ గార్డియన్లో ఎవరెవరు ఉన్నారో చూసుకుందాం. సభ్య దేశాలు అమెరికా, యూకే, బహ్రెయిన్, కెనడా, డెన్మార్క్, గ్రీస్, నెదర్లాండ్స్, నార్వే, సీషెల్స్ ఈ దేశాలన్నీ ఉన్నాయి. వీటిని అమెరికా లీడ్ చేస్తుంది అనమాట. సో మరొకసారి చూసుకుంటే కనుక దీంట్లో మెయిన్గా యెమెన్కి దగ్గరగా మ్యాప్ పాయింటింగ్లో ఇంపార్టెంట్. యెమెన్కి దగ్గరగా ఇదైతే బాబెల్ మ్యాండెక్ అని చెప్పి ఒక స్ట్రైట్ అనమాట, నారో స్ట్రిప్ ఉంటుంది. ఈ బాబెల్ మ్యాండెక్ అని చెప్పి నారో స్ట్రిప్. ఈ నారో స్ట్రిప్ రెడ్ సీని అలాగే గల్ఫ్ ఏడెన్ని కలుపుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. పక్కన ఉన్న దేశాలు కూడా చూసుకోవాలి మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ అమెరికా స్టార్ట్ చేసింది. ఎందుకంటే రెడ్ సీకి సంబంధించి మ్యారిటైమ్ పరిరక్షణలో భాగంగా హౌతీ తిరుగుబాటు నుంచి దాడులకు వ్యతిరేకంగా. మరొక అంశం రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరరీ ప్రైజ్ న్యూస్లో ఉంది. ఈ లిటరరీ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే సుకృత పాల్ కుమార్ గారికి వచ్చిందనమాట. ఎందుకంటే ఆమె రాసిన ఏంటిదంటే సాల్ట్ అండ్ పెప్పర్ అని చెప్పి ఆమె ఒక నవల రాశారు, సాల్ట్ అండ్ పెప్పర్. రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరరీ ప్రైజ్ ఎవరికంటే సుకృత పాల్ కుమార్. ఎందుకు వచ్చిందంటే సాల్ట్ అండ్ పెప్పర్ రాసినందుకు. సో నేను చూసుకుంటే కనుక ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ పీస్ ప్రైజ్, ఈ యొక్క లిటరరీ ప్రైజ్ అనేది పీటర్ బొనాల్డో స్టార్ట్ చేశారు 2018లో అమెరికాలో. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరరీ ప్రైజ్ ఫర్ సోషల్ అచీవ్మెంట్ కూడా వచ్చింది. ఆ సోషల్ అచీవ్మెంట్ ఎవరంటే అభిజిత్ బెనర్జీ గారికి వచ్చిందనమాట. సో అలాగే చూసుకుంటే కనుక రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చూసుకుంటే భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లిటరసీలో మొట్టమొదటిసారి నోబెల్ ప్రైజ్ వచ్చింది 1913లో గీతాంజలికి. అలాగే మనకి సంబంధించి జనగణమన, అలాగే బంగ్లాదేశ్కి సంబంధించి అమర్ సోనర్ బంగ్లా రాసింది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే. సో ఇవి ఇప్పటివరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.